దేవుని నివాసము మనుష్యుల మధ్యలో ఉన్నదని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉందండి. ఆయన ఆకాశ మహాకాశంలో కోట్ల కొలది కెరూబులు శరాపులు ఆయన స్తుతించి ఆరాధిస్తున్నప్పటికీ దేవుడు ఎవరి ఆరాధన అందుకోవాలనుకుంటాడు, ఎవరి స్తుతుల సింహాసనమందు ఆసీనుడై ఉండాలని కోరుకుంటాడంటే మనుష్యుల మధ్యలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే మనుషులు ఆయన పోలిక, మనుషులు ఆయన స్వారూప్యం. ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపమందు మనుషుల్ని సృష్టించి ఏదైనా తోటలో ప్రభు ఉంచి ప్రతి చల్లపోట వచ్చి దేవాది దేవుడు ఆదాము అవ్వమ్మతో ఆ ఏదైనా తోటలో సంచరిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన మన మధ్యలో నివసించాలని కోరుకుంటాడు, ఆయన మన మధ్యలో సంచరించాలని ప్రభు కోరుకుంటాడు. ప్రియులారా, మరి ఆయన మన మధ్యలో నివసించి సంచరించాలంటే మనం ఏం చేయాలంటే మీరు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అపవిత్రమైన వాటిని మీరు ముట్టబాకండి. అక్కడ 2 కండిషన్స్ చూస్తాం మనం. ఏ ఆశీర్వాదాలైనా కొన్ని కండిషన్స్తోనే దేవుడు మనకి ఇస్తాడు. 10th పాస్ అవ్వు, ఫోన్ కొనిస్తాను, ఇంటర్ పాస్ అవ్వు, బైక్ కొనిస్తాను, డిగ్రీ పాస్ అవ్వని అంటుంటారు కదండి. కానీ ఇంజనీర్ కంప్లీట్ చేసి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసి పెడతాను అంటారు కదండి. అట్లా కండిషన్ ఏంటండి, నేను వచ్చి మీ మధ్యలో నివసించాలంటే, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయాలంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు కావున వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుండి మనం బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలంటే పై వచనాలు చూస్తే అక్కడ అవిశ్వాసుల గురించి ప్రస్తావించబడింది. అవిశ్వాసులైన మనుషులు ఉన్నారు, వారి దగ్గర నుండి మీరు బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. దైవ కార్యాన్ని నమ్మని వాళ్ళు అవిశ్వాసులు, వారు అవిశ్వాసముగా ఉండడమే కాకుండా మనల్ని కూడా అవిశ్వాసులుగా మారుస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఉండాలి. రెండవదిగా అపవిత్రమైన వాటిని మనం ముట్టుకోకుండా మన పవిత్రతను కాపాడుకోగలిగితే పరిశుద్ధత ఎక్కడుంటుందో అక్కడ ప్రభువు ఉంటాడు. ఆమెను చెప్పడం గట్టిగా. మన ఆలోచనలు, మన మాటలు, మన విధానాలు, మన పద్ధతులు పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసయ్య అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. మీరు వరకు పరిశుద్ధంగా ఉండండి, నేను ఎలాగైనా ఉంటానని కాదండి. ఆయన పరిశుద్ధుడై జీవించాడు, ఆయన మాట పవిత్రమైనది. ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడు ఓ పవిత్రమైన అనుభవాలు కొనసాగించబడ్డారు. ఆ దేవాది దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దావీదుడైన పౌలు గారు సంఘాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. దేవుని ప్రజలు పవిత్రంగా బ్రతకాలి, వాళ్ళ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, వాళ్ళ ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి, వాళ్ళ మాటలు పవిత్రంగా ఉండాలి, వాళ్ళ విధానాలు పవిత్రంగా ఉండాలి. పవిత్రతను కలిగి మనం జీవించాలి. దానియేలు చరిత్ర బైబిల్లో మనం చదువుతామండి. బబులోను దేశంలో ఆయన ఒక బానిస. బానిసలకి స్వేచ్ఛ ఉండదు, బానిసలకి నివసించడానికి నివాసం ఉండదు, బానిసలకు తినడానికి ఆహారం ఉండదు. ఒక బానిసుడుగా బబులోను దేశానికి కొనిపోబడ్డాడు, ఒక బానిసగా బబులోను దేశానికి వచ్చాడు. కానీ ఆయన తీసుకున్న తీర్మానాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన జీవించిన విధానాలు, పరిశుద్ధతకు అనుగుణంగా తను బ్రతికిన విధానాన్ని బట్టి దేవుడు ఆ దేశంలోని ఉన్నత స్థాయికి దేవుడు ఎక్కించాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అది గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులరా, నేను పవిత్రంగా ఉండాలి, నా కుటుంబం పవిత్రంగా ఉండాలనే సంకల్పం మనకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో నివాసం చేస్తాడు. ఆయన మన బ్రతుకులో ఆయన సంచరిస్తాడు. మన జీవితంలో ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది. ఒక 2-3 మాటలు నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియచేస్తాను. ఆ తర్వాత వర్తమానాన్ని మనం ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక కుటుంబంలో కానీ, దేవుడు ఒక ఇంట్లో కానీ సంచరించాడు అనుకోండి, ఆ ఇంట్లో జరిగే కార్యాలు ఏంటి, వారి జీవితంలో జరిగే కార్యాలు ఏంటో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నాకు తెలిసిన ఒక సహోదరి ఉండేదండి. వాళ్ళు ఎంత ఆ బ్రదర్కి ఇంచుమించు ఒక 2 లక్షల పైనే వస్తుంది నెల జీతం. సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తుంటాడు. ఒక 2 లక్షల పైనే ఉంటుందండి ఆదాయం. కానీ ఆ సహోదరి నాతో ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు అన్నా డబ్బులు సరిపోవట్లేదు, శాలరీ సరిపోవట్లేదు, అప్పుల బాధలు, బిడ్డకి ఫీజు కట్టలేకపోయాను, అసలు కరెంట్ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. అంటే అమ్మ, వచ్చే జీతాన్ని ఏం చేస్తున్నారు మీరు? వచ్చే జీతం ఎంత? మీరు మాట్లాడే మాట ఏంటి అసలు? సరే, పెద్ద 100 మందిని ఏమన్నా పోషిస్తున్నారు మీరు, ఉండేది ఒక 4, నీవు నీ భర్త, నీకు 2 పిల్లలు, అసలు ఏం సమస్యలు ఉంటుందమ్మా నీకు? ఎందుకు అంత ఖర్చు? ఎందుకంటే అన్న ఎలా వస్తుందో ఈ చిల్లి సంచులు పోయినట్లు పోతుంది, తెలియట్లేదు. అంటే అప్పుడు నేను ప్రార్థన చేసుకొని నాకు ఒక ఆలోచన వచ్చిందండి.
బైబిల్ ఏమని రాయబడిందంటే, నీతిమంతుని గుడారములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది. దేవుడు తన దక్షిణ హస్తముతో సాహసమైన కార్యాలు చేస్తాడు. ఆమెను చెప్పడం గట్టిగా. అందుకే నాకు డౌట్ వచ్చి ఆ సహోదరుని అడిగాను, అమ్మ ఇంట్లో మీరు సమాధానంగానే ఉంటారా? దేవుని ప్రసన్నత ఉందా ఇంట్లో? దేవుడు ఇంట్లో సంచరించే ఒక వాతావరణం, ఒక పరిశుద్ధమైన వాతావరణం మీ ఇంట్లో ఉందా అని అంటే, ఉంటుందన్నా అనేది. సరే, నీకు నీ భర్తకు మధ్యలో సమాధానం ఉందా అని నేను అడిగాను. సమాధానం అంటే నా పేరే సమాధానం కాదండి, సమాధానంగానే ఉంటాను పాస్టర్ గారు అని అన్నారు. సరే, నీకు మీ యజమానుడికి ఏమైనా గొడవలు అలాంటివి ఏమైనా ఉంటే, గొడవలు అంటే పెద్ద గొడవలేమి ఉండదు పాస్టర్ గారు అండి. ఒక రోజులో ఒక 20 సార్లు పోట్లాడుకుంటాం, ఒక 20 సార్లు, అప్పుడప్పుడు ఒక 25 సార్లు పోట్లాడుకుంటాం. అంతకుమించి గొడవలు ఏమి ఉండదంటే, ఏం గొడవ అంటే గిన్నెల దగ్గర, గరిటెల దగ్గర, ఏంటండి కండవ దగ్గర, అర్థమైందండి, బట్టల దగ్గర, తిండి దగ్గర, పళ్ళేల దగ్గర ఏదో గొడవ. నేను అంటాను, ఎప్పుడు ఇలా పోట్లాడుతుంటే మీ జీవితాల్లో, మీ బ్రతుకులో దేవుడు ఎలా సంచరిస్తాడు, దేవుడు ఎలా నివసిస్తాడు. నీ పోట్లాటాన్ని గురించి, మీ గొడవల గురించి వింటుంటే నేనే ఉండలేకపోతున్నాను. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళానండి, వర్షం వస్తుంది. సరే, రోడ్డు మీద కారు ఆపి ఆ ఏరియాకి నేను వెళ్ళాను. ఎందుకు వాళ్ళకు ప్రార్థన చేద్దామని వెళ్ళాను. రోడ్డు మీద కారు ఆపి, వర్షం పడుతూ ఉందండి, చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అట్లా ఏంటండి, కాలింగ్ బెల్ ఏం లేదు. సరే, మనకు తెలిసిన కుటుంబమే కదా, జస్ట్ ఊరికి అట్లా డోర్ అట్లా కొంచెం అట్లా నెట్టానండి. తండ్రి చేతిలో కుర్చీ ఉంది, కొడుకు చేతిలో కుర్చీ ఉంది. ఇది కూర్చోడానికి కాదు, కుర్చీ కింద వేసుకుని దాని మీద కదా కూర్చుంటారు. 2 కుర్చీలు ఇట్లా పైకి ఎత్తారు. ఏ అంటే ఏ అంటున్నారు. బిడ్డ నకరాలు చేస్తే నరాలు తీస్తాను అంటున్నాడు వాళ్ళ నాన్న. అర్థమైందండి, తండ్రి కొడుకులు పోట్లాడుకోవడానికి రెడీగా ఉన్నారు. నన్ను చూసేసరికి 2 కుర్చీలు అవే తానంతటి కిందకి వచ్చినాయి. ప్రైజ్ లార్డ్ అయ్యగారండి, బాగున్నారండి అంటున్నారు. దేవుడు సంచరించే వాతావరణం మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు నేను ఆ సిస్టర్కి చెప్పానమ్మా, ఒక 2-3 నెలలు ఈ పోట్లాడాలని మానేసి, ఆయన ఏమంటున్నా నీవు మౌనంగా ఉండు అని ఆమెకు ఒక సలహా చెప్పాను. ఆయన ఏదైనా ఒకవేళ నీతో పోట్లాడుతున్నా నేను మౌనంగా ఉండి దేవుడిని స్తుతిస్తూ ఉండి తల్లిని ఆమెకు ఒక సలహా చెప్పానండి. సరే, ట్రై చేస్తానులే పాస్టర్ గారండి. ఆడోళ్ళ నోరు అసలు ఆగదు. వాళ్ళు ఎంత పాపం బాగుండాలనుకున్నా మనం కంట్రోల్ చేయలేము అంతే. ఇంకా ఆ టైం వచ్చేసరికి పాపం బర్స్ట్ అయిపోతారు అంతే. వాళ్ళు పాపం మంచిగా ఉండాలని అనుకుంటుంటారు, కానీ వాతావరణం, పరిస్థితి, ఎదుటి మనిషిని బట్టి బర్స్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ట్రై చేస్తానులే పాస్టర్ గారు అని అనింది. భర్త ఏదో ఒక మాట అంటానే ఉంటాడండి, అయినా యేసు రక్తమే జయం. ఇది స్మరించండి, ఎంత బాగుందండి. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం అనండి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ఇదేనండి మనం స్మరించవలసిన మాట. నేను ఆ సహోదరికి ఈ విషయం చెప్పానండి. ఒక 6 నెలల తర్వాత ఆ సహోదరి నన్ను కలిసి చెప్పింది, అన్న ఈరోజు చాలా నా కుటుంబం సస్యశ్యామలంగా మారిందన్న, నా ఇల్లు సమృద్ధిగా మారింది, సర్వ సమృద్ధి చేత నింపబడ్డాం. ఎందుకంటే ఈరోజు గొడవలు ఏమి లేవు. ఎక్కడ మరి పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే విశ్వాసపు అనుభవాలు ఉంటుందో, ఎక్కడ రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంటుందో ఆ స్థలంలో దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. సింపుల్ అండి, దానికోసం నీవేదో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుని స్మరించు, నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు, ప్రతి స్థలములోనికి నేను దిగి వచ్చి ఆశీర్వదిస్తానని ప్రభు అభయం ఇచ్చాడు. యేసు నామాన్ని స్మరించేది ఏ స్థలమైనా సరే, నువ్వు పట్టణంలో ఉన్నావా, పల్లెటూరులో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా సరే, ఆయన నామాన్ని, యేసు నామాన్ని స్మరించగలిగితే, ఆయన నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామం బలమైన నామం, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఒక పరిమళ తైలం ఎలా సువాసనను అందించి మనసుకు, ప్రాణానికి ఆదరణ కలిగిస్తుందో, యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, యేసు నామాన్ని స్మరిస్తున్నప్పుడు మన జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది.